వెల్కమ్ టు ఆర్ఆర్ ఫుడ్ బాక్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టొమాటో రసం చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లో పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. అలానే కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 10-15 మిరియాలు కూడా వేసుకోవాలి. అలానే ఒక 5-6 వెల్లిపాయ రెమ్మలు వేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక 2 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి అవి చల్లారాక దీన్ని స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ స్మాష్ చేసుకోవాలి, లేదా మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. మొత్తం నేను స్మాషర్తో స్మాష్ చేసి స్టెయినర్తోనే వడకట్టుకోవాలి. ఇందులో చూడండి మొత్తం మన కింద వాటర్ అంతా చక్కగా స్ట్రైనర్తో వడగట్టేసుకోవాలి. చూడండి మొత్తం మనకు పిప్పి ఎలా వచ్చిందో. మొత్తం ఇందులో ఇప్పుడు రసం ఏం లేదండి. చూడండి మన టమాటో రసం రెడీ అయింది. ఇప్పుడు దీనికోసం తాలింపు కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కాస్త వేగాక ఇందులోనే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిర్చి ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అయ్యాక ఇందులో కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో కొద్దిగా ఇంగువ వేసేసుకోవాలండి. ఇంగువ వేసాక కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపినాక మనం ముందుగా వడగట్టి పెట్టిన రసం ఇందులో పోసుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని రసంని బాగా మరగనివ్వాలండి. చక్కగా మరిగితే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో పొట్టకు చాలా హాయిగా ఉంటుందండి. పక్కన చక్కగా వేడి వేడి అన్నం వండుకొని రసం వేసుకొని సైడ్కి ఒక పాపడ్ కాని పెట్టుకొని సూపర్ టేస్టీగా ఉంటుంది.